మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన పూజారి వరం. ఒక చక్కని కథను వినేద్దామండి. ఓ ముసలావిడ 15 ఏళ్ల కుర్రాళ్ళ కనిపించే ఒక అబ్బాయిని వెంటబెట్టుకొని ఆసుపత్రి ఆవరణలోకి వచ్చింది. వాళ్ళని వీళ్ళని అడిగి ఎలాగైతేనేమి ఒక పావుగంటకి చీటీలు రాసే చోటికి చేరింది. చాంతాడంత క్యూ చూడగానే చేతులు కాళ్ళు ఆడలేదు ముసలమ్మకి. పిల్లాడికి బాధ ఎక్కువైపోతోంది. అది చూస్తూ ఉంటే ఆమె ధైర్యం పోతోంది. అరగంట దాటితే గాని కాగితం మీద పిల్లాడి పేరు రాయించలేకపోయింది. పేరు రాయడానికి అరగంటతో పాటు ₹1 కూడా అయింది. ఏ నెంబర్ గదికెళ్ళాలి బాబు అంది. 11వ నెంబర్ గదికెళ్ళు, త్వరగా కదులు, అందరికీ రాయొద్దా విసుగ్గా అన్నాడతను. ఎంతయ్యా, నాకు సరిగ్గా వినపడలేదు అంది ముసలమ్మ బెదురుగా. మళ్ళీ విసుక్కుంటాడని తెలిసిన అవసరం తనది అని తెలిసింది. వినపడదు కనపడదు ఎందుకొస్తారమ్మా మా ప్రాణాలు తీయడానికి. ఎంతయ్యా, 10వ నెంబరా అంది మళ్ళీ. అదే వెళ్ళు అన్నాడు. ఎలాగో ఒకలా కదిలిందిలే అని. ఇంతసేపు సంభాషణ పొడిగించకపోతే ఒక్క మాట గట్టిగా సరిగ్గా చెబితే కాలయాపన జరగదు కదా అని ఆలోచించిన ఆ చీటీలు రాసే వ్యక్తి ఆమె వెళ్ళగానే తర్వాత మనిషి ఇచ్చిన చిల్లర డబ్బులు 50 పైసలు అయ్యాయో లేదో నెమ్మదిగా లెక్క పెట్టుకుంటున్నాడు. తర్వాత వాళ్ళకి చీటీలు రాయాలని తొందరపెట్టిన ఆ వ్యక్తే. ఒక ద్వారం మాత్రమే దాటానని తెలియని ముసలమ్మ చీటీ రాయించుకుంటే చాలు తన మనవడికి ఇంకా వ్యాధి తగ్గిపోతుందని 10వ నెంబర్ గది కోసం 10 మందిని అడిగితే 11వ వాడు మాత్రం చెప్పగలిగాడు. పక్కనే ఉన్న 10వ నెంబర్ గది ఎక్కడుందో తెలియడానికి ముసలమ్మకి ఆ ఆవరణలో అరగంట సేపు 1/2 కిలోమీటర్ దూరం అటు ఇటు తిరగవలసి వచ్చింది. మనవడి బాధ ఎక్కువవుతోంది. ముసలమ్మకి కాళ్ళు పీగడం మొదలుపెట్టాయి. ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని 10వ నెంబర్ గదిలోకి ప్రవేశించింది. అక్కడ అరచేంతాడంత క్యూ. 30 గంట గడిచేసరికి క్యూలో ముసలమ్మ మొదటిదయ్యింది. గుమ్మంలో ఉన్న ఆయా చీటీ చూసింది. అందులో 11వ నెంబర్ కనపడింది. ఎంతెత్తులు లేచింది. నిన్ను చూసేది ఈ గది కాదు, నడు నడు అంది. అదేంటమ్మా, ఇక్కడికే పొమ్మన్నారు, దీని మీద 11వ నెంబరే ఉంది, అక్కడికి పో అంది ఆయా. ఆ గది ఎక్కడుంది తల్లి? వాక్యం ఇంకా పూర్తి చేయనే లేదు ముసలమ్మ. ఇక్కడ నాకు ఇదే ఉద్యోగం అనుకున్నావా? బయటికి పో, ఎవరినన్నా అడుక్కో విదిలించేసింది ఆయా. 11వ నెంబర్ గది పత్తా తెలుసుకునేసరికి ప్రతి వాళ్ళని అడగడం మొదలుపెట్టింది. వినిపించుకోని వారికి తెలుసునేమో, ముసలమ్మకి తెలియదు, వినిపించుకున్నవారు తెలియదన్నారు. ఎండ మండుతోంది. ముసలమ్మ కళ్ళు తిరుగుతున్నాయి. 11వ నెంబర్ గది ఎక్కడుందో తెలియడం లేదు. వీళ్ళ యాతనలు గమనించాడో తోటి మనిషి. ఏం కావాలో అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడు వెళ్తే అక్కడ ఇంత బార్ లైన్ ఉంటుంది, నీ వంతొచ్చేసరికి టైం అయిపోతుందని డాక్టర్ వెళ్ళిపోతారు, పోయి రేపురా అన్నాడు. ఆమె ఏమంటుందో ఊహించగల తోటి, పొద్దుననగా వచ్చా, ఇక్కడికి వెళ్తే అక్కడికంటారు, వాళ్ళేమో ఇంకో చోటికి పొమ్మంటారు. ఆసుపత్రి అంతా తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు పీకుతున్నాయి. పోనీ ఎంతైనా డాక్టర్ బాబు నా బిడ్డను చూస్తే బాగుంటుంది, కాస్త ఆ గది చూపెట్టయ్యా. సరే, ఓ ₹10 ఇయ్యి, అక్కడ గుమ్మంలో ఉండే కుర్రాడికిస్తా, ఆడు నిన్ను మొదటే డాక్టర్ దగ్గరికి పంపుతాడు. ₹5 నోరు తెరిచింది ముసలమ్మ. లేకపోతే రేపురా అని వెళ్ళిపోయాడు. ఇదిగో 5, అక్కడికి తీసుకెళ్ళయ్యా అంది. గది దగ్గరికి తీసుకెళ్ళి బాయ్కి అప్పగించి వెళ్ళిపోయాడు తోటి. బోయ్కి ముసలమ్మ అవసరం అర్థమైంది. బేరం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయింది ముసలమ్మ. నీకిస్తానని ఆ అబ్బాయి ₹5 తీసుకున్నాడు, నువ్వే చూసావుగా, ఆడు నీకివ్వలేదు. ఆడి మామూలు ఆడు తీసుకున్నాడు, అవతల డాక్టర్ పిలుస్తాడు. నన్ను ఇస్తే తొందరగా ఇచ్చేయి, లేకపోతే నే పోతా. చేసేది లేక అతడు అడిగినంత చేతిలో పెట్టింది. నాతోరా అన్నాడు. పిల్లాడిది ఎమర్జెన్సీ కేసు, కాస్త దయ ఉండాలి కదా. పేషెంట్లతో అంటున్నట్లు అంటూ లోపలికి తీసుకెళ్ళాడు ముసలమ్మని పిల్లాడిని. డాక్టర్ పేషెంట్ బాధ ఏమిటో అడిగాడు. చెప్పింది ముసలమ్మ. కొన్ని ప్రశ్నలు అడిగి, ఈ కేసు మాది కాదు, 18వ నెంబర్లో చూపెట్టుకో
అని అదే మాట చీటీలో రాసి చీటీ ఆమె చేతిలో పెట్టాడు. బాయ్ ముసలమ్మని చేయి పట్టుకొని బయటికి లాగినట్లుగా తీసుకెళ్ళి 18వ నెంబరుకి పో అన్నాడు కరుగ్గా. మెత్తగా మాట్లాడితే తన డబ్బు వెనక్కి ఇమ్మని అడుగుతుందని భయమేమో. ఆ గది ఎక్కడయ్యా? నీరసంతో ముసలమ్మ మాటలు తడబడుతున్నాయి. ఇదిగో ఇలా వెళ్ళి అక్కడ తిరుగు, అక్కడ ఎవరినన్నా చూపిస్తారు వెళ్ళు అని వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు, ముసలమ్మకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఆ మండుటెండలో అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది మా అమ్మ మనవలిద్దరికీ. నెమ్మదిగా నడిచి రూము కనుక్కొని అక్కడికి చేరారు. ఖాళీ బల్లలు కుర్చీలు దర్శనమిచ్చాయి. డాక్టరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. బాయ్ కనపడ్డాడు. అడిగింది ముసలమ్మ. పిల్లాన్ని డాక్టర్కి చూపించాలని, టైం అయిపోయింది కనుక వెళ్ళిపోతున్నారని, మర్నాడు రమ్మనమని చెప్పాడు. అవసరం చెప్పి బ్రతిమాలబోయింది. డాక్టర్ వెళ్లే వరకు ఆమెను లోపలికి వెళ్ళనీయకుండా ఆపి అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే ఎవరి దగ్గరో అప్పు చేసి 10 రూపాయలు పట్టుకొని వచ్చింది మళ్ళీ ఆ ఆసుపత్రికి. అంతకుముందు చూసిన రూపే అయినా అంత పెద్ద ఆసుపత్రిలో దారి సరిగ్గా తెలియక అందరినీ అడిగి ఆ గదికి వెళ్ళవలసి వచ్చింది. లైన్లో నిలబడింది. ఓ గంట గడిచేసరికి వాళ్ళ వంతు వచ్చింది. గుమ్మంలో బాయ్ చీటీ తీసుకున్నాడు. దాని మీద క్రితం రోజు డేటు, ఆ డాక్టర్ యూనిట్ నెంబరు ఉన్నాయి. ఈ కాగితం వాళ్ళని ఇవాళ చూడరు, పక్కకి రా అన్నాడు. ముసలమ్మ గుండెలు అవిసిపోయాయి. ఏమైందయ్యా? ఎందుకు? ముసలమ్మ ఏమీ అడగదలుచుకుంటుందో బాయ్కి బాగా తెలుసు. అది ఆ చీటీ చూడగానే అతడికి అర్థమైంది. అక్కడ ఇలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ పేషెంట్ల మనస్తత్వాలు, బలహీనతలు క్షుణ్ణంగా తెలుసు. ఆ అనుభవం సంపాదించారు వాళ్ళు. చూడు మా అమ్మ, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకళ్ళని చూడమన్నది ఇంకొకరు చూడకూడదు. నువ్వెంత కష్టంలో ఉన్నావో నాకు తెలుసు. పోనీ మరో చీటీ రాయించుకుందుకు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, పెద్ద లైన్ ఉంటుంది. ఆయనతో నువ్వు 18వ నెంబరు రాయమన్నావనుకో, నువ్వెవరనుకున్నావు చెప్పడానికి? నీ బాధ చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళాలో నేను చెప్తా అంటాడు. మళ్ళీ ఎక్కడికో రాస్తాడు. ఇవాళ కూడా అంతే అవుతుంది. ఆ డాక్టరు ఎల్లుండొస్తాడు, అప్పుడు చూపెట్టు. ఈలోపు నువ్వు ఇక్కడ నిల్చొనుండు, నేను లోపలికి వెళ్ళి మందుల పేర్లు రాయించుకొని 2 చీటీలు తెస్తా నా కోసం అని అడుగుతాలే అని నసిగాడు. ముందు రోజు అనుభవంలో ముసలమ్మకి అతని మాటలలోని అంతరార్థం అర్థమైంది. ఎంత ఇవ్వాలి అంది. ఓ 10 మందులకు కదా. చేతిలో మిగిలిన 8 అతని చేతిలో పెట్టి దండం పెట్టింది. జాలిపడినట్లు ఫోజు కొట్టి లోపల నుంచి 4 బి కాంప్లెక్స్, 4 ఏపీసీ ట్యాబ్లెట్లు రాయించుకొచ్చాడు. ఏ బాధకైనా ఇవి ఇవ్వవచ్చని అనిపించినట్లున్నది. కాగితాలు పట్టుకుని మందులు ఇచ్చే గరివేటలో పడింది. ఒకచోట అందరూ తీసుకుంటుంటే పిల్లాన్ని లైన్లో నిలబెట్టింది. తన వంతు రాగానే చీటీలు చూపించింది. ఇది సూది మందులు ఇచ్చే చోటు, బిళ్ళలు వేరే చోట ఇస్తారు పొమ్మంది నర్సు. మళ్ళీ మామూలే గదివేట. అక్కడికి చేరేసరికి మరో క్యూ. ఎలాగైతేనేమి చెరో 2 బిళ్ళలు సంపాదించి మాత్రలు వేసిందే గాని పిల్లాడి బాధ తగ్గలేదు. సరికదా, పెరుగుతోంది. 3వ రోజు దాకా ఆగక తప్పదు. దగ్గరలో ఉన్న ప్రైవేటు డాక్టరు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రైవేట్లో పెద్ద డాక్టర్ కంటే డబ్బులు చాలవు అనుకుంది. ఆ డాక్టర్ చూస్తాడన్న రోజున మళ్ళీ బయలుదేరింది. పిల్లాడికి తీవ్ర జ్వరం, నొప్పి ఎక్కువైపోయింది, వాంతులు అవుతున్నాయి. బస్సులో వెళ్ళడం కష్టమని 5 రూపాయలు ఇచ్చి రిక్షాలో వెళ్ళింది. ఆ గదికెళ్ళి పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. వాడు స్పృహలో లేడు. ఓ 5తో సర్దుకొని బాయ్ పిల్లాన్ని లోపలికి పంపాడు. కాస్త ముందుగా గబగబా పరీక్ష చేశాడు డాక్టరు. పరిస్థితి తీవ్రత అర్థమైంది డాక్టర్కి. ఏంటమ్మా, 4 రోజులయ్యి చీటీ రాయించుకున్న దానివి ఇవాళ చూపెట్టేది అన్నాడు. జరిగిందంతా ఏకరువు పెట్టింది ముసలమ్మ. ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే బిడ్డ దక్కదు. మొన్ననే వచ్చుంటే గత జల సేతుబంధనం అవసరం అని ఊరుకున్నాడు. ఆపరేషన్ అంటే అంత డబ్బు నా దగ్గర లేదు బాబు. డబ్బు ఎవరు అడిగారమ్మా నిన్ను? అంతవరకు ఎక్కడెక్కడ ఎంతెంత ఇచ్చుకుందో చెప్పింది. నువ్వేమి ఇవ్వక్కర్లేదమ్మా, నీకెందుకు, నేను చేస్తాగా అన్నాడు. అయ్యా, నువ్వు దేవుడివి. నీ దగ్గరికి ఆ రోజే రాగలిగితే ఎంత బాగుండేది స్వామి. 7 కొండల వాడి దగ్గరికి పోవాలంటే 7 కొండలు ఎక్కాలన్నట్లు ఎంతమంది దగ్గర తిరిగితే ఈరోజు నీ దగ్గరికి రాగలిగాను. ఆసుపత్రి అంటేనే రోత పుట్టిందయ్యా. నేను కూడా పేషెంట్ని అయిపోయా. పోన్లేమ్మా, అదంతా ఎందుకులే
అని పక్కనున్న హౌస్ సర్జన్ని పిలిచాడు డాక్టర్. బాయ్ని పంపితే పనులు ఏమవుతాయో తెలుసు కనుక తనకి ఇలాంటి పనులకి పంపుతున్నందుకు ఇది అవమానంగా భావించకుండా ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు. కేసుకి అన్నీ రెడీ చేయమని చెప్పడానికి. ఆపరేషన్ జరిగింది. పిల్లాడు దక్కాడు. ఆనంద బాష్పాలతో డాక్టర్ కాళ్ళ మీద పడింది ముసలమ్మ. ఆపరేషన్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్ పెద్ద డాక్టరు బయటికి నడుస్తున్నారు. సార్, ఈ పేషెంట్ మొన్ననే వచ్చుంటే ఆపరేషన్ అవసరం అయ్యేది కాదంటారా అడిగాడు హౌస్ సర్జన్. అవును, నో డౌట్ ఇన్ దట్. తిన్నగా మన రూమ్కి వచ్చుంటే, లేదా ఆ రోజు మనం వెళ్ళిపోయే ముందు ఆమెని బాయ్ లోపలికి రానిచ్చి ఉన్నా బాగుండేది కదా సార్. విన్నావు కదా ఆమె రూమ్ నెంబరు కనుక్కుందుకు ఎంత కష్టపడిందో. లేకపోతే ఆమె టైం అయ్యేలోపుగా ఇక్కడికి రాగలిగేది. పిచ్చిది, అనవసరంగా ఎంతమందికి ఎంత ఇచ్చిందో లెక్క తెలియలేదు. కానీ తెలిస్తే ఆ డబ్బుతో ప్రైవేటుగా చూపించుకుని ఉంటే ఈ పరిస్థితి రాకపోను. అదే పశ్చాత్తాపం మిగిలేది. ఇలాంటి కథ ఈ ముసలమ్మకలకే కాదు, రోజు ఎందరెందరికో జరుగుతాయి. కొందరి విషయంలో విషాదంగా ముగుస్తుంది. ఈమె ఇంకా అదృష్టవంతురాలే. సార్, ఈ లంచాలు తినే లక్షణాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఆ తినేవాళ్ళు డాక్టర్లలోనూ ఉంటారు. ఎవరికి వాళ్ళకి క్రమశిక్షణ ఉండాలి. అది వదిలి పూజారి వరం ఇవ్వలేదంటారు చూడు. ఏదైనా గుడికెళ్తే ఒక్క పూజారితోనే బాధ. ఇక్కడ ఎంతమందో రోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఏ సహాయం చేయకుండానే దక్షిణలు గుంజే పూజారులు ఇక్కడ ఎంతమందో. అలాంటి ఎంతమంది వరాలిస్తే ఇక్కడికి చేరగలిగిందో చూసావుగా. 4 రోజుల ఆలస్యం ఇంకే విషయంలో అయినా పర్వాలేదేమో కానీ ఆరోగ్యం హాస్పిటల్ విషయంలో ఎన్నో ప్రమాదాలకి దారితీస్తుంది అన్నాడు పెద్ద డాక్టర్. సార్, అసలు ఏ పేషెంట్ ఏ రూమ్లోకి వెళ్ళాలో, ఆ రూమ్ ఎక్కడ ఉందో, ఏ డాక్టర్ ఏ రోజు చూస్తారో ఇవన్నీ సేవాభావంతో చెప్పేవాళ్ళుంటే ఈ సమస్యకి కొంత పరిష్కారం దొరుకుతుంది కదూ. అలాగే అవసరం అయితేనే పేషెంట్తో వెళ్ళి డాక్టర్ని సంప్రదించే సోషల్ వర్కర్స్ని ఇక్కడ ఉంచితే సరిపోతుంది కదా. ఏవేవో సోషల్ సర్వీసులు చేస్తూ ఉంటారు. ఈ ఆలోచన వాళ్ళకి కలగదేమో. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కలిసి ఇక్కడ ఇలాంటి ఓ సెల్ ఏర్పాటు చేయిస్తాను సార్. వాళ్ళని డాక్టర్లందరికీ పరిచయం చేసి సహకరించమని అర్థిస్తాను. ఏమంటారు సార్? ఎంతో ఆసక్తితో అన్నాడు. వెరీ గుడ్ ఐడియా, ఆల్ ది బెస్ట్, ప్రొసీడ్. ఇలాంటి భావాలు ఈ హౌస్ సర్జన్లో ఎప్పటికీ ఉండాలని మనసులో కోరుకుంటూ ఆశీర్వదించాడు ఓ మంచి డాక్టర్గా ఒక వ్యక్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.